అందరికీ నమస్కారం అండి. మొన్న నేను మేనిఫెస్టేషన్ గురించి ఒక వీడియో చేశాను. దానికోసం చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. అట్లాగే వాటికి సమాధానం కూడా చెప్దాము అని అనుకుంటున్నాను. కానీ పిల్లలకి ఎగ్జామ్స్ ఉండటం వలన నాకైతే టైం కుదరతలేదు. ఒక 7 డేస్లో మీరు అడిగిన వాటన్నిటికీ నేను పూర్తిగా సమాధానం చెప్దామని అనుకుంటున్నాను. నేను 4 ఇయర్స్ నుంచి యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తున్నాను. అందులో 100కి పైగా వీడియోలు ఉన్నాయండి. కానీ అది కుకింగ్ ఛానల్. నా చిన్న తప్పు మూలాన ఆ యూట్యూబ్ ఛానల్ని డిలీట్ చేయాల్సి వచ్చింది. కానీ నేను దాన్ని వదలకుండా మరలా కొత్త ఛానల్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు మీరు చూస్తుంది అదేనండి. మరలా నేను కొనసాగించడం అయితే మొదలుపెట్టాను. అలాగే పట్టుదలతో ఏదన్నా చేయొచ్చండి. అయితే తక్కువగా ఉంది. నేనైతే మీతో మన సబ్స్క్రైబర్లో కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడిగారని చెప్పాను కదా, వాళ్ళలో కొంతమంది మీతో పంచుకుంటాను. మొదటిగా వచ్చేసి అది చాలా ఇంపార్టెంట్ అండి. నేను కూడా అది నోటీస్ చేయలేదు. డబ్బులు కింద వేయకూడదు అని నన్ను అడిగారు. కానీ నేను కింద పడవేయలేదండి. నేను డబ్బులు లెక్క పెట్టడానికి వేశాను. ప్లస్ అది కాక మా అబ్బాయి వచ్చాడు, దాన్ని ఎక్కడ పగలగొట్టేస్తాడా అన్న కంగారులో నేను అట్లా గబగబా చేసేయాల్సి వచ్చింది. ఆలోచన అయితే రాలేదు నాకు కూడా. కానీ ఇది నిజమేనండి. ఇది నా ఫస్ట్ వీడియో అనమాట. ఇట్లాంటివి నేను ఎప్పుడూ చేయలేదు. నాది కుకింగ్ ఛానల్ కాబట్టి నేను ఆ వీడియో తీయటం మొదటిసారి అనమాట. ఎవరైనా హర్ట్ అయి ఉంటే క్షమించండి. అలాగే సెకండ్ కామెంట్ వచ్చేసి ఏంటంటే, హస్బెండ్ ఖర్చులకి అమౌంట్ ఇస్తే ఎలాగైనా దాచవచ్చు, కానీ అన్ని ఖర్చులు వాళ్ళే చూసుకుంటారు. ఒక్క రూపాయి కూడా ఇవ్వని భర్తలు ఉన్నారు. డబ్బులు అడిగితే ఏం ఖర్చులు ఉంటాయి, అన్నీ నేనే తెచ్చాను కదా అంటారు. అలాంటి సిచ్యువేషన్లో డబ్బులు ఎలా దాచాలి సిస్టర్ అని అడిగారు. నా ఎక్స్పీరియన్సే నేను మీకు చెప్పబోతున్నానండి. మా బాబు పుట్టిన టైంలో మేమైతే ఒక హెల్పర్ని పెట్టుకున్నాము. అయితే వాళ్ళ పనితనం నచ్చకని కాదు, ఒక 3 months వరకు నేను ఆ ఆంటీ చేత పని చేయించుకున్నాను. దాని తర్వాత నేను ఇంకా మాన్పించేశానండి. మా హస్బెండ్కి హెల్పర్ వస్తుందని చెప్పేదాన్ని, కానీ ఆ జీతాన్ని నేనే తీసుకుని సేవింగ్ చేసుకునేదాన్ని. అలా కూడా సేవ్ చేసుకోవచ్చండి. ఇప్పటి వరకు కూడా మా హస్బెండ్కి ఈ విషయం తెలీదు. ఈ వీడియో చూసినాక మా ఆయనకు కూడా తెలుస్తుంది. నాకు తెలుసండి, 99% అందరు అబ్బాయిలు కూడా ఫ్యామిలీ కోసమే ఆలోచిస్తారండి. ప్రతి ఒక్క రూపాయి కూడా వాళ్ళు సేవింగ్ చేస్తారు. వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకు ఉంటాయండి. వాళ్ళ గురించి మనకి చాలా తక్కువే తెలుస్తుంది. ఫ్యామిలీని రన్ చేయటం కానీ, ఆఫీస్ విషయాల్లో కానీ, ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళు చాలా ముందడుగులోనే ఉంటారు. అది మొత్తం మన ఆలోచనలోనే ఉంటుంది. ఈ వీడియో ఇక్కడ వరకేనండి. నెక్స్ట్ వీడియోలో నేను ఎగ్జాక్ట్ అమౌంట్ ఎవరైతే కామెంట్ చేశారో నేను వాళ్ళ పేర్లు అయితే నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను. అట్లాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు.